పత్తి విత్తనాలు కొనేటప్పుడు తీసుకోవాల్సిన 3 జాగ్రత్తలు. ఇక్కడ నేను చెప్పేదో, షాపు వాళ్ళు చెప్పేదో, యూట్యూబ్ వాళ్ళు చెప్పేదో తీసుకోకూడదు. నేల రకాన్ని బట్టి పత్తి విత్తనాలు మారాలి. సరైన నేలకు సరైన రకాన్ని ఎంచుకున్నప్పుడే పెట్టుబడి తగ్గి దిగుబడి వస్తుంది. ఇప్పుడు నేలకు బట్టి విత్తనాలు ఎంపిక ఎలా చేయాలో తెలుసుకుందాం. తేలికపాటి నేలలు అంటే ఎర్ర నేలలు. ఈ నేలలో నీటి నిలుపుకునే శక్తి తక్కువగా ఉంటుంది. కాబట్టి తక్కువ కాల పరిమితి అంటే 150 నుంచి 160 రోజులు కలిగి ఉన్న రకాన్ని ఎంచుకోవాలి. త్వరగా పూతకు వచ్చే రకాలు బెట్టకు తట్టుకునే రకాలు ఈ నేలకు ఎంచుకోవాలి. మొక్కల మధ్య దూరం తక్కువగా ఉంచి ఎక్కువ మొక్కలు ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు మధ్యస్థ నేలల గురించి మాట్లాడుకుందాం. మధ్యస్థ కాల పరిమితి అంటే 160 నుంచి 170 రోజుల కలిగి ఉన్న రకాలు బాగుంటాయి. మోస్తరు వర్షాలు కూడా తట్టుకొని నిలకడగా దిగుబడినిచ్చే హైబ్రిడ్ రకాలు ఉన్నాయి, చూసి ఎంచుకోవాలి. ఎక్కువగా నల్లరేగడులు అంటే హెవీగా మొత్తం నల్లరేగలు ఉన్న వాటి గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ నెలలో తేమను నిల్వ ఉంచే శక్తి ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ కాల పరిమితి అంటే 180 రోజులకు పైగా ఉండే రకాలను ఇక్కడ బాగా పండుతాయి. చెట్టు బాగా విస్తరించి కాయ సైజు పెద్దదిగా ఉండే రకాలు ఎంచుకోవాలి. ఈ నేలలో పత్తిని ఆలస్యంగా కూడా తీయవచ్చు. ఎన్నిసార్లు ఏరాలనుకుంటున్నారో 2 సార్ల లేదా 4 సార్ల దాన్ని బట్టి కూడా రకాన్ని ఎంచుకోండి. పురుగు లేదా తెల్లదోమ ఉధృతి ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో వాటిని తట్టుకునే శక్తి గల విత్తనానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వండి. ఇలా చేసినట్టయితే మనకు ఎక్కువ దిగుబడి వచ్చి తక్కువ ఖర్చులోనే ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశాలు అయితే ఖచ్చితంగా